మేషరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు శని వక్రించడం వలన చాలా వరకు ఏలినాటి శని ప్రభావం తగ్గిపోయి చాలా వరకు మంచి ఫలితాలు పొందబోతున్నారు. పర్సనల్ లైఫ్లో కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ, ఇలా ఏ విషయాల్లో ఇబ్బందులు ఉన్నా సరే అన్నీ తొలగిపోయి చక్కటి ఫలితాలు పొందబోతున్నారు అనమాట. అసలు ముఖ్యంగా మేషరాశిలో జన్మించిన వాళ్ళందరికీ ఈ ఫలితాలు రాబోతున్నాయా, ఎవరికి రాబోతున్నాయి, వస్తే ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేషరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో మేషరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఏలినాటి శని ఏదైతే ఉందో అది ఒక 5 నెలల పాటు కొంతవరకు బ్రేక్ పడబోతుంది అనమాట. 5 నెలల పాటు మేషరాశిలో జన్మించిన వాళ్ళపై ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. తప్పకుండా మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఈ ఏలినాటి శని ప్రభావం తగ్గడం వలన ముఖ్యంగా జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు చాలా చక్కటి ఫలితాలు పొందబోతారు. ఎందుకంటే శని జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు వక్రిస్తున్నాడు. ఎప్పుడైతే శని వక్రిస్తాడో అప్పుడు శని ఇచ్చే ఫలితాలని రివర్స్ అవుతాయి అన్నమాట. నార్మల్గా శని కనుక నార్మల్గా ఉంటే చాలా వరకు చెడు ఫలితాలు, మనశ్శాంతి లేకపోవడం, గొడవలు, తగాదాలు, ఏ పనులు అవ్వకపోవడం, ప్రతి విషయాలను కూడా సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఇంకా ఇది అవ్వదు, దగ్గర దాకా వచ్చిన పనులు కూడా రివర్స్ అయిపోవడం, ఆశలు, అడియాసలు, ఇలాంటి ఫలితాలు ఇచ్చే శని ఏలినాటి శనిలో బాగా ఇబ్బంది పెట్టే శని వక్రించినప్పుడు రివర్స్లో చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడు. తప్పకుండా మేషరాశి వారికి ఈ 5 నెలల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట. అయితే కొంతవరకు ఈ ఫలితాలన్నీ కూడా ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని నార్మల్గా ఉంటాడో వాళ్ళకి చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది. వక్రించి వ్యక్తిగత జాతకంలో కనుక మీకు శని వక్రించి ఉంటే మాత్రం కొంతవరకు అవి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ఉండదు, ఇలా వక్రించినప్పుడే ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే శని నార్మల్గా ఉంటాడో వాళ్ళందరికీ వచ్చే మంచి ఫలితాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 12వ స్థానంలో శని వక్రించడం వల్ల మీకు ఏదైతే లాసెస్ తప్ప లాభం లేదనుకుంటున్నారో ఈ 5 నెలల కాలంలో ఆ పరిస్థితి మారుతుంది. ఖచ్చితంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనశ్శాంతి లేకపోవడం, నిద్ర లేకపోవడం, ఎటు పడితే అటు గాలికి జీవితం వెళ్ళిపోవడం, ఎలా సెటిల్ అవుతాం, ఏం చేయాలి అనే ఆలోచిస్తున్న వాళ్ళకి ఏదో దారి దొరుకుతుంది. తప్పకుండా ఆ దారి దొరకడంతో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. వివాహం కాని వాళ్ళకి మ్యారేజ్ అవ్వదు, పెరిగిపోతుంది ఏజ్ అనుకున్న వాళ్ళకి, పునర్వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫారిన్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి, ఫారిన్లో ఉద్యోగం రాని వాళ్ళకి, ఫారిన్లో రకరకాల నరకం పరిస్థితులు చూస్తున్న వారికి, వీళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అలాగే ఏదైతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, సరైన సంసార జీవితం, శృంగార జీవితం లేదని బాధపడుతున్నారో వాళ్ళందరి మధ్య కూడా పిల్లలు పుట్టట్లేదు, ఇలాంటి విషయాల్లో కూడా కొంతవరకు డిస్కషన్ జరగడం, వాటికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొంతవరకు ఆ విషయాల్లో కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం అనేది కూడా బాగా జరుగుతుంది. ఇక డైవర్స్ కేసులు ఇవి ఉన్న వాళ్ళకు కూడా కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇక శని చూసే స్థానాలను 2వ స్థానం, 6వ స్థానం, 9వ స్థానానికి సంబంధించి కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు, ఫ్యామిలీ యొక్క హెల్త్ కానివ్వండి, వెల్త్ మీరు ప్రయత్నించే ప్రతి విధి కూడా వాళ్ళకి అందే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ సెటిల్మెంట్లు, పిల్లలు, వాళ్ళకి సంబంధించిన విషయాలు, భార్య, తల్లిదండ్రులు, లేకపోతే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వీళ్ళ విషయాల్లో కూడా ఏవైనా గొడవలు, తగాదాలు ఉంటే అవన్నీ కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక అలాగే ఏదైతే మీరు డబ్బులు దాచుకున్నారో ఖర్చు అయిపోవటం, అసలు దాచుకోవడానికి కుదరట్లేదు అనుకుంటున్నారో అవన్నీ కూడా కొంతవరకు ఖర్చులు తగ్గడం, కొంతవరకు మనీ సేవ్ చేసుకోవడం, ప్రాపర్టీస్ కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవడం, లేకపోతే మీరు ఏదైతే ఇల్లుకు సంబంధించి మోడిఫికేషన్లు కానీ, ఇల్లు కొనుక్కోవాలనుకోవడం కానీ, లేదంటే ఇల్లు మారదాం అనుకోవడం కానీ, లేకపోతే వేరే ఊరు మోదాం అనుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఇక 6వ స్థానాన్ని సెంచ్ చూడడం వలన డే టు డే లైఫ్లో తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు కూడా కొంత మనశ్శాంతిగా గడుస్తుంది. గతంతో పోలిస్తే, గత కొంతకాలంతో పోలిస్తే ఈ 6 నెలలు కూడా చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. అన్ని రకాలుగా కూడా మీరు అనుకున్నవి జరిగితే బ్యాంక్ లోన్స్ రావడం, లేకపోతే ఎక్కడైనా అప్పులు పుట్టడం, లేకపోతే అప్పులు తీర్చాలన్న అప్పులు తీర్చేయడం, కోర్టు కేసుల్లో కానీ, డైవర్స్ కేసుల్లో కానీ ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోవడం, మీ శత్రువులు ఆటోమేటిక్గా వాళ్లే పోవడం, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే వాటిలో కూడా కొంతవరకు దీర్ఘకాలికంగా పెయిన్ అను, లేకపోతే సరిగ్గా అరగకపోవడం అను, డైజెషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదో ఒకటి ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి షుగరు, బీపీలు, అప్ అండ్ డౌన్ అవుతాలు, ఇలాంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అలాగే శని 9వ స్థానాన్ని చూడడం వల్ల డే టు డే లైఫ్లో లక్ పెరుగుతుంది. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ ఇలాంటివి ఏ ఉన్నా సరే అవన్నీ కూడా కొంతవరకు గతంలో లాస్లు ఏమన్నా ఉంటే అవి మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. లాంగ్ జర్నీస్ చేయడం, కొంతవరకు ఇష్టమైన వాళ్ళని కలవడం, లేకపోతే దేవాలయాలు అవన్నీ సందర్శించడం, కొంతవరకు ఈ 5 నెలల్లో కూడా చాలా హ్యాపీగా గడిచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా
మేషరాశిలో జన్మించిన చదువు విషయంలో చదువుకుంటాకి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు వరకు అర్థం అవ్వట్లేదు, ఇక్కడ ఉండాలా లేదా అర్థం కాని పరిస్థితి, ఫారిన్లో కానీ వేరే స్టేట్ కానీ ఎక్కడ యూనివర్సిటీలోకి వెళ్ళి ఉన్న వాళ్ళకి కొంతవరకు ఆ విషయాల్లో ప్రశాంతత వస్తుంది. కొంతవరకు మీరు గట్టిగా ట్రై చేయడం, బాగా చదవడం, లేదంటే కోచింగ్ సెంటర్లకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం ప్రయత్నం చేద్దామని కోచింగ్లు అవి తీసుకుంటున్న వాళ్ళకి కొంతవరకు బెటర్ పరిస్థితులు ఏర్పడడం, నూతన ఉద్యోగాలు రావడం, ఇలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇక వ్యక్తిగత జాతకంలో కనుక శని వక్రించి ఉంటే మాత్రం కొంతవరకు రివర్స్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రం కొంతవరకు ఈ 5 నెలల్లో శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని శనివారం ఒక 1008 సార్లు ఈ నవంబర్ 28 వరకు కూడా చదువుకోవడం మంచిది. వ్యక్తిగత జాతకంలో కనుక మీకు శని వక్రించి ఉంటే మాత్రం ఈ 5 నెలల్లో ఇబ్బందులే.